అమెరికాలో ఇద్దరు తెలుగువారు దారుణ హత్యకు గురయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన తల్లి కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోనే పాశవికంగా గొంతుకోశారు. మృతుల స్వస్థలం తిమ్మరాజుపాలెంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కుమారుల హత్యపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అమెరికా అధికారులతో సంప్రదింపులు సాగిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీ ఉదయం 8 గంటలు. నట్టింట్లో నెత్తుడి మడుగులో పడి ఉన్న తల్లి కుమారుడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానం. ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు భార్య శశికళ 7 ఏళ్ల కుమారుడు అనీష్ సాయితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు. హనుమంతరావు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత హోదాలో ఉండగా శశికళ ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. విజయవాడకు చెందిన శశికళను 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న హనుమంతరావు 9 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కుమారుడు అనీష్ను శశికళ పాఠశాల నుంచి తీసుకొచ్చారు. తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. నెత్తుటి మడుగులో విగతజీవులై పడి ఉన్న వీరిని ముందుగా చూసిన హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీస్ నుంచి వచ్చాను, వచ్చి తలుపు తీసేటప్పుడు గొంతులు కోసి చచ్చిపోయి ఉన్నారు అని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ఇది చేసుకున్నారు. 911 ఫోన్ చేస్తే పోలీసులు ఎమ్మటనే అసలు వాళ్ళకి చేయాల్సిన రూల్ అది వాడిని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు. జంట హత్యల గురించి తెలుసుకుని విజయవాడ శివారు తాడిగడప లక్ష్మీపురంలో నివాసముంటున్న శశికళ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి కుమారుల హత్య ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని భర్త చెబుతుండగా భర్తే హత్య చేసి ఉంటాడని శశికళ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. మా అల్లుడి ప్రవర్తన 2-3 ఏళ్ల నుంచి ఏం బాగుంటలేదండి. అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు. ప్రవర్తన మార్చుకొని మేము చాలా సార్లు చెప్పాం, కానీ అతనే మారలేదండి. అతనే ఎవరితో అయినా పార్టిసిపేట్ చేసి చేయించి ఉంటాడని కూడా మేము అనుకుంటున్నానండి. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగానే తలుపు తీశాను, ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు అత్తయ్య అని చెప్పాడు. నాకు ఇబ్బందా 2-3 ఏళ్ల బట్టి మరీ ఎక్కువ. వీడు సరిగ్గా చూసుకోవట్లా. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే విడాకులు నీ చేతిలోకి వస్తాయి అని బెదిరిస్తున్నాడు పిల్లల్ని. ఇప్పుడు ఏంటంటే ఎవరినో డబ్బు కోసం వస్తే ఆ మనిషిని ఎదురుగా ఉన్న మనిషిని చంపుతాడు, ఏదైనా 10 రూపాయలు లాక్కెళ్తాడు. కానీ సెంటిమెంట్ని చంపాడంటే ఇంకా ఏంటి, దీన్ని ఎవరు చంపారు అనుకోవాలి మనం. అతనే ఏదో విధంగా ఇది చేశాడో లేదా చేయించాడో అది మాకు తెలియదు. దాని మీద డీప్గా ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. అమెరికాలోని హత్యల ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ విషయాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తానా ప్రతినిధులతోనూ సాంబశివరావు మాట్లాడారు. వ్యవహారాన్ని పర్యవేక్షించాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. తల్లి కొడుకుల దారుణ హత్యల అంశాన్ని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు.